ఇవాళ గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. 6 స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కూటమి పార్టీలతో పాటు వైసీపీ నుంచి కలిపి మొత్తం 12 మంది సభ్యులు పోటీలో ఉన్నారు. ఇరు పార్టీల కార్పొరేటర్లు 3 రోజులుగా క్యాంప్ లో ఉన్నారు. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇవాళ గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. 6 స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కూటమి పార్టీలతో పాటు వైసీపీ నుంచి కలిపి మొత్తం 12 మంది సభ్యులు పోటీలో ఉన్నారు. ఇరు పార్టీల కార్పొరేటర్లు 3 రోజులుగా క్యాంపులో ఉన్నారు. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ చంద్రిక, గుంటూరు నగరపాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. అయితే గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఎంత ఆసక్తికరంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు ఇంత చర్చ జరగలేదు. ప్రస్తుతం గుంటూరు నగరపాలక సంస్థలో మొత్తం 57 మంది కార్పొరేటర్ స్థానాలు ఉండగా ఒక కార్పొరేటర్ చనిపోవడంతో ఖాళీగా ఉంది. మిగిలిన 56 కార్పొరేటర్ స్థానాలకు సంబంధించి ఇప్పటికే వైసీపీకి చెందిన మేయర్తో పాటు మేయర్ పాలకవర్గం ఉన్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు కూటమి పక్షాల నుంచి 6, వైసీపీ పక్షం నుంచి కూడా 6 స్టాండింగ్ కమిటీ మెంబర్లుగా కూడా నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఇప్పటికే వైసీపీకి చెందిన వారు ఎన్నికలకు ముందు కొంతమంది, ఎన్నికల తర్వాత కొంతమంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో చేరిన నేపథ్యం ఇప్పుడు స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిన నేపథ్యంలో స్టాండింగ్ కమిటీని టీడీపీ, జనసేన కూటమి కూడా కైవసం చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు సిద్ధంగా చేసుకున్నారు. మొత్తం 56 మంది కార్పొరేటర్లో ఇప్పటికే 27 మంది కూడా అధికారికంగా టీడీపీ, జనసేన పార్టీలు చేరగా మరికొంతమంది అనధికారికంగా కూటమి పక్షాలకు టచ్లో ఉన్నట్లు కూడా జరుగుతుంది. మొత్తంగా ఈరోజు క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే ఒక ధీమాలో కూడా టీడీపీ, జనసేన కూటమి పక్షం అయితే వాళ్ళు ఉండగా, మరోవైపు వైసీపీ మాత్రం తమ కార్పొరేటర్లను గత 4 రోజుల క్రితమే గుంటూరు నుంచి హైదరాబాదు, బెంగళూరు లాంటి బెంగళూరులో క్యాంపులు తిప్పుతూ కూడా వాళ్ళ కార్పొరేటర్లను కాపాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం గుంటూరు నగరపాలక సంస్థ వద్ద ఉన్నాం. 10:30 గంటలకు ఇక్కడ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 10:30 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఈ 6 మెంబర్లకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేసి నగరపాలక సంస్థలోకి వచ్చే వారిని క్షుణ్ణంగా ఇక్కడ తనిఖీ చేసి లోపలికి పంపించే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మొత్తంగా 11 గంటల తర్వాత ఇరుపక్షాలు ఇప్పటికే వైసీపీ క్యాంపు రాజకీయాలు చేపట్టగా వారికి పోటీగా టీడీపీ, జనసేన కూడా తమ కార్పొరేటర్లను క్యాంపులకు తరలించిన పరిస్థితి అయితే ఉంది. 10:30 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో 11 గంటల సమయంలో కూటమి పక్షాలు అదేవిధంగా వైసీపీ ఇరువురు కూడా ఒకేసారిగా తమ సభ్యులతో కూడా ఇక్కడికి నగరపాలక సంస్థకు చేరుకొని ఇక కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీకి సంబంధించి పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. అయితే వైసీపీ తరఫున స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసిన 6 సభ్యుల్లో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నామినేషన్ వేసిన ఒక వైసీపీ కార్పొరేటర్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరారు. అడకా పద్మ, కార్పొరేటర్ అడకా పద్మావ వైసీపీ నుంచి స్టాండింగ్ కమిటీ మెంబర్గా కూడా నామినేషన్ వేసిన తర్వాత ఇప్పుడు టీడీపీలో చేరిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ వైసీపీ సభ్యులు అడకా పద్మ గనక ఓటింగ్ వేస్తే కనుక వాటిని ఎలా పరిగణిస్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత ఎంత ఆసక్తికరంగా ఎప్పుడు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కానీ పోలింగ్ ఎన్నికలు జరిగిన సందర్భం అయితే లేదు. తొలిసారిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్టాండింగ్ కమిటీ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఇప్పుడు స్టాండింగ్ కమిటీ ఎన్నికలకి తాత్కాలికమైన ప్రక్రియ అయినప్పటికీ కూడా మార్చి 18 తర్వాత గుంటూరు మేయర్ పదవీ కాలం 4 ఏళ్లు పూర్తవుతుంది. 4 ఏళ్ల తర్వాత మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ పీఠాన్ని కూడా కూటమి పక్షాలు చేజెక్కించుకునేందుకు దీన్ని ట్రయల్ రన్గా కూడా కూటమి పక్షాలు కార్పొరేటర్లు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు
30 మంది వరకు కార్పొరేటర్లు కూటమి పక్షాల వైపు చేరి ఉండగా మరికొంతమంది అనధికారికంగా కూటమి పక్షాలతో టచ్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా 35 మంది వరకు కూడా కూటమి వైపు మద్దతుగా ఉన్న నేపథ్యంలో వైసీపీ ఈరోజు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 6 స్థానాలను కోల్పోయే పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మొత్తం 6 స్థానాలను టీడీపీ జనసేన సభ్యులు కైవసం చేసుకునే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు మార్చి 18 తర్వాత మేయర్ స్థానానికి జరిగే అవిశ్వాస తీర్మానానికి కూడా ఇప్పుడు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అభ్యర్థులను తమకి మద్దతు కూడగట్టిన అభ్యర్థులు కూడా ఉపయోగపడుతుందని కూడా తెలుస్తుంది. ఇది మొత్తానికి గుంటూరు నగరపాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల సంబంధించి. థ్యాంక్ యూ సాంబశివరావు.